హాయ్ అండి, ఈరోజు మనం పిస్తా షెల్స్ తోటి క్యాండిల్ లైట్ పెట్టి స్టాండ్స్ ఉంటాయి కదండి, అవి చేసుకుందాం. ఇవి స్వీట్ బాక్స్ అండి. నేను లోపల గోల్డ్ కలర్ ప్లెయిన్ ఉంది కదా అని చెప్పేసి అది తీసుకుంటున్నాను. ఇది మనం ప్లేట్ పెట్టి మార్క్ చేసుకోవాలి. ఇది కింద బేస్కి యూజ్ చేద్దామని నేను ప్లేట్ పెట్టి రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. ఇటువంటి నేను 2 చేసుకున్నాను. తర్వాత క్యాండిల్ పెట్టి మధ్యలో మనం రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్కి అవుట్లైన్ కింద ఈ గన్ గ్లూ యూజ్ చేస్తున్నాను నేను. ఇదైతే తొందరగా స్టిక్ అవుతుంది. ఇది మనం రౌండ్గా అవుట్లైన్ ముందు స్ట్రైట్గా పెట్టుకోవాలి షెల్స్. ఇవి మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ షెల్స్ తోటి చాలా హోమ్ డెకర్ ఐటమ్స్ చాలా చేసుకోవచ్చండి. మనం పప్పు తినేసి ఇవి పాడేస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా ఇంట్లో ఉండే వాటితోటే చేసుకోవచ్చు. నెక్స్ట్ లైన్ వచ్చి 2 షెల్స్కి మధ్యలో గ్లూ పెట్టి అంటించుకోవాలి. ఇది లోటస్ షేప్లో వస్తుంది. సెకండ్ లైన్ అయిపోయిన తర్వాత థర్డ్ లైన్ కూడా 2 షెల్స్కి మధ్యలో పెట్టుకుని అలా ఫిల్ చేసుకుంటూ ఉండాలి మొత్తం బేస్ అంతా. మనం ఒకసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే ఇంకా పూజలకి అలాగా మనం యూజ్ చేసుకుని అలా జాగ్రత్త చేసుకుని యూజ్ చేసుకుంటూ అలా ఉండొచ్చండి. ఇవి మనకి కలరు వేరే కలర్గా కావాలి అని అనుకుంటే మనం పెయింటింగ్ కలర్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, కలర్ వేసుకోవచ్చు. ఇంకోండి రెడీ అయిపోయింది. ఇంకోండి లైట్ క్యాండిల్ పెడితే ఎలా ఉంటుంది. ఇంకోండి నేను 2 చేసుకున్నాను. ఇది ఎలాగ కార్తీక మాసం కదా, మనం దీపాలు అవి పెట్టుకుంటూ ఉంటాం పౌర్ణమికి. అలాగా మనం ఇలా ఇంట్లో ఇలాగా మనం డెకరేట్ చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.